తెలంగాణలో కళ్ళల్లోనే రైతుల ప్రాణాలు పోతున్నాయని అన్నదాతల చావులు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని కేబినెట్లో చర్చించలేదన్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు కుదరదని, ఇది తాము అంటున్నది కాదని, మీరు హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిటే మేము చెబుతున్నామన్నారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు జీవన్ రెడ్డి. రైతులు కళ్ళాలలో వీళ్ళ గుండెపోటుతోని ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? సార్, నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ. మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏ ఫార్మర్ సిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మర్ సిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్య పెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నాను నేను.